సో ఆరో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. సో ఇంగ్లీష్లో ఏముంటుందంటే, సో వెన్ జీసస్ హ్యాడ్ రిసీవ్డ్ ద సోర్ వైన్ హీ సెడ్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ అండ్ బౌయింగ్ హిజ్ హెడ్ హీ గేవ్ అప్ హిజ్ స్పిరిట్. సో అంటే ఆయన ఏం చెప్తున్నాడు, చివరి ఆరో మాట ఏం చెప్పలేదు, సమాప్తమైనది అని అన్నాడు. సమాప్తమైనది అంటే ఏం సమాప్తమైంది? 5 మాటలు సమాప్తం అయిపోయినాయి. ఇప్పుడు చెప్తే ఆరో మాట సమాప్తం అయిపోతుంది. సో ఏం సమాప్తమైంది? ఎవరైనా చెప్పొచ్చు. తండ్రి చిత్తం నెరవేర్చడం సమాప్తం అయిపోయింది. తండ్రి చిత్తం ఏంటిది? ఆ లేఖనాల ఉద్దేశం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? కరెక్ట్. సో ఈయన సమాప్తమైందంటే దానికి ఆరంభం కూడా ఉంది కదా, అది మొదలైంది కదా. సో అది మొదలైంది, అది ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే దాని సమాప్తానికి అర్థం మనకు తెలుస్తుంది. సో ఆ మొదలైంది అనేది ఎక్కడ మొదలైంది అది? సో అసలు యేసుక్రీస్తు ఎందుకు రావాలి, ఆయన ఎందుకు చనిపోవాలా, ఆయనకి సిలువ ఎందుకు వేసుకోవాలి, ఆయన రక్తం ఎందుకు చిందించాలి, ఈ ఆరో మాట సమాప్తమైందని ఎందుకు చెప్పాలి? తండ్రి పని చేయడానికి వచ్చినాడు. కరెక్ట్. సో అసలు ఇది ఎక్కడ మొదలైందని మనం చూస్తే, ఇది ఎక్కడ మొదలైంది, మనం ఎవరైనా చెప్తారా ఎక్కడ మొదలైంది ఇదంతా? వినపట్టలేదు. ఆది అంటే ఎక్కడ అది? ఆదాము. అవును, కరెక్ట్. సో ఆదాము వాళ్ళ దగ్గరే మొదలైంది, కానీ దీనికంటే ముందే మొదలైంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించినట్లు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. సో ఇది ఎక్కడ మొదలైంది? ఆదాం దగ్గర కాదు. కరెక్టే, ఆదాం దగ్గరే మొదలైంది. ఇది ఎప్పుడు మొదలైందంటే జగత్తు పునాది వేయబడక మునిపే మొదలైంది. అంటే ఈ భూమికి పునాది వేయబడక మునిపే మొదలైంది. ఎలాగా? ఆయన తన కుమారుని యందు మనల్ని ఎలాగా, యేసుక్రీస్తునందు మనల్ని ఎలాగ కుమారులను కుమార్తెలుగా స్వీకరించుటకు ఆయన కృపను చూపించడానికంట జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. సో క్రీస్తులో ఏర్పరచుకున్నప్పుడు సో ముందుగా ఎలా ఏర్పరచుకున్నాడు? ఆదాం పాపం చేయాలి, పాపం చేసిన తర్వాత యేసుక్రీస్తు రావాలి, ఈ పాపులందరి కోసం నేను హీరో అని చూపించుకోవడానికి యేసుక్రీస్తు రావాలి, చచ్చిపోవాలి, నేను మీకోసం చచ్చిపోయాను, నన్ను నమ్మండి, నన్ను నమ్మితేనే మీరు పరలోకానికి వెళ్తారు. ఇది స్టోరీ, ఇదే. సో ముందుగానే దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఏమని? ఆదాము తప్పు చేయాలి, అందుకని ఆడ పండు పెట్టాలి, పండు పెట్టిన తర్వాత వీళ్ళంతా తినాలి, పాపం చేయాలి, యేసుక్రీస్తు అప్పుడు ఎంటర్ అవుతాడు, ఈ పాపులందరి కోసం ఆయన వచ్చి చనిపోతాడు. ఇదే కదా. ఎందుకైనా ముందుగా దేవుడు పునాది వేయబడక ముందే మనల్ని డిజైన్ ఏర్పరచుకున్నాడు. అవునా కదా? కాదు, దేవుడు మనల్ని ఆయన కుమారులను కుమార్తెలుగా పునాది వేయబడక మునికే ఏర్పరచుకున్నాడు. సో మనం కుమారులను కుమార్తెలుగా ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఎలాగా, యేసుక్రీస్తు ఎలాగా ఏ స్వరూపంలో అయితే ఎలాగైతే ఉన్నాడో అంతే అథారిటీ ఎవరికి ఇచ్చాడు? ఆదాంకి ఇచ్చాడు. అలాగా దేవుడు ఆదాంకి అంతే అథారిటీ ఇచ్చినప్పుడు ఆదాం ఏం చేశాడు? ఆదాం ఏం కోరుకున్నాడు? యాజ్ యూజువల్గా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, మీరు చదివితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎర్త్ అండ్
హెవెన్స్ అని ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని ఉంటుంది. సో అంటే అక్కడ ఏముంటుంది అంటే ఎలోహిం అని ఉంటుంది. సో అక్కడ ఎవరు క్రియేట్ చేశారంటే, తర్వాత మీరు 26వ వచనం చూస్తే, మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అక్కడ యేసుక్రీస్తు కూడా ఉన్నారు కదా, ఎవరి పోలిక చొప్పున? సో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన పోలిక చొప్పున వీళ్ళని సృష్టించుకుందాము అని చెప్పుకొని డిసైడ్ చేసుకున్నారు. యేసుక్రీస్తుకి ఏదైతే ఉందో అదే ఆదాం అవ్వకి ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఆదాం ఏం కోరుకున్నాడు? సో ఇదంతా నువ్వు తినరానైనా ఇదొకటి తినొద్దంటే, సో దేవుడు ఏంటి, ఆయన ప్రేమనంతా చూపిస్తుంటే ఆదాం ఏం కోరుకున్నాడు? అది మొత్తం కాకుండా సాతాను చెప్పిన ఒక అబద్ధాన్ని, సో సింప్లిఫై చేసి చెప్తున్నాను, 10 minutes ఉంది కాబట్టి నాకు సరిపోదు, బట్ చెప్తున్నాను. సో ఈ ఆయన చూపించిన ప్రేమ, ఆ ప్రేమను కంటే సాతాను చెప్పిన అబద్ధాన్ని నమ్మి ఆయన ఏం చేశాడు? ఆ పండు తిన్నాడు. పండు తినటం ఏమైపోయింది? మనని అడాప్షన్గా, అంటే ఆయన పుత్రునిగా స్వీకరించుకున్న ఆ సృష్టి ఏమైపోయిందంటే మనల్ని విడిపించాల్సిన స్థితికి వచ్చేసింది. సో ఆదాం తెలియకుండా ఏం చేశాడు? తెలిసో తెలియక, తెలిసే చేశాడు. ఎందుకంటే తెలియకుండా చేసింది అవ్వ, తెలిసి చేసింది ఆదాం. మీకు ప్రూఫ్ కావాలా? 1 తిమోతి 1వ అధ్యాయం 24వ వచనం. మా 14. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను. అంటే పండు తిన్నప్పుడు ఆదాం ఏం చేయాలి? ఎందుకు తిన్నావు, తినకూడదని చెప్పేసి ఆమెను హెచ్చరించాలి కదా. ఎప్పుడైతే ఆదాం తింటాడో అప్పుడు వాళ్ళకి కళ్ళు ఓపెన్ అవుతాయి. అప్పుడు ఓపెన్ అయిపోయి ఏమవుతుంది? సో మనం తప్పు చేసామని, ఇద్దరు నేకెడ్గా ఉన్నామని వాళ్ళకి అప్పుడు రివీల్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ఈ పాపంలో పడిన వ్యక్తిని రక్షించడానికి ఇప్పుడు ఏమైంది? పాత నిబంధన అంతా వాళ్ళు ఎలా చూస్తున్నారంటే దేవుడిని దేవుడిగా చూస్తున్నారు, రాజుగా చూస్తున్నారు. దేవుడిగా చూసిన వాళ్ళు తర్వాత దావీదు దగ్గరికి వచ్చి రాజుగా చూశారు. దేవుడు తనను బయలుపరుచుకుంటున్నాడు. నేను ఎలోహిం, ఎల్ షదాయ్ అని ఆయన స్వరూపాన్ని బయలుపరుచుకుంటే, యేసుక్రీస్తుకి వచ్చేసరికి ఎలా బయలుపరుచుకున్నాడు అంటే నేను తండ్రిని అని బయలుపరుచుకున్నాడు. అంటే ఈ కుమారులు ఏమైపోయారు? కుమారులు అనేది వాళ్ళకి తెలియదు. నేను తండ్రికి కుమారుడు అనే విషయం ఆదాముకి మన అందరికీ తెలియదు. తెలియకుండా ఏమవుతుంది? ఈ మోషే రాసిన గ్రంథాలు కానీ దావీదు కానీ వాళ్ళు దేవుడిని రాజుగాను దేవుడుగాను చూపిస్తున్నప్పుడు కానీ యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పాడు? నాకు ఒక తండ్రి ఉన్నాడు, మనందరికి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన మనకు ప్రార్థన ఏమని నేర్పిస్తున్నాడు? ఏ విధంగా ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము పరలోకంలో వచ్చును గాక అని చెప్పట్లా. నీ రాజ్యము ఇక్కడ వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద. ఎందుకు భూమి మీద? భూమి సృష్టింపబడింది, పరలోకం మన కోసం సృష్టింపబడాల. మొదట మన కోసం సృష్టింపబడింది ఏంటిది? భూమి కదా. మనమంతా యాడికి పోవాలనుకుంటున్నాం? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? పరలోకానికి పోవడాన్ని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నమ్మకపోతే నరకానికి పోతారు. ఇదే సువార్త కాదు. అందుకని యేసుక్రీస్తు వచ్చి లూకాసు వార్త 15వ అధ్యాయం అని చెప్తున్నాడు. మన స్టోరీలన్నిటికీ మనమే హీరోలుగా పెట్టుకుంటాం. అందుకని ఆ స్టోరీలో కూడా తప్పిపోయిన కుమారుడే టైటిల్ అనమాట ఆ సినిమాకి. సో వేచి చూస్తున్న తండ్రికి హీరో కాదు, ఓకేనా? సో యేసుక్రీస్తు వచ్చి మళ్ళీ చెప్తున్నాడు, కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు. తండ్రి చూపించిన ప్రేమ కంటే మీరు చదవాల్సిన అవసరం లేదు. సో తండ్రి చూపించిన ప్రేమ కంటే అతను ఏం కోరుకున్నాడు?
ఆస్తిని కోరుకున్నాడు. ఆదాం కూడా తండ్రి చూపించిన ప్రేమ కంటే ఏం కోరుకున్నాడు? ఐ వాంట్ సంథింగ్ మోర్, నాకేదో కావాలని కోరుకున్నాడు. సో ఆదాం చేసినట్టే కుమారుడు ఏం చేశాడు? పండుని తీసుకున్నాడు. పండు అంటే ఆస్తి. వెళ్ళాడు, పాపం చేశాడు, ఇరుక్కుపోయాడు. కానీ ఇక్కడ ఎదురు చూస్తుంది ఎవరు? తండ్రి ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం చరిత్ర అంతా ఎలా చూస్తుంది? చివరికి దేవుణ్ణి విలన్ చేసేస్తాం. యేసుక్రీస్తుని చంపేసింది ఎవరు? పోయి చావు అని చెప్పింది ఎవరు? తండ్రి కాదు. ఆ ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, మీకు తండ్రి ఎవరో తెలియదు, మీరు తండ్రిని చూసి ఉండలేదు. కానీ ఆయన 1:14 ఉంటుంది. కుమార సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించున్నది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము మహిమను కనుగొంటిమి. దానిపైన 1 సెకండ్, నేనే ఓపెన్ చేస్తాను ఇంగ్లీష్లో. ఓకే, సో 18వ వచనం చదవండి. ఎవడనూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి లోపలున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాడు. అవును, ఎవరు బయలుపరిచారంట? ఎందుకు మనల్ని యేసుక్రీస్తు చెప్పిందే మనం పట్టుకోవాలంటే, ఎవరు వచ్చారు ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నన్ను సతీష్ అన్న గురించి చెప్పమన్నారు అనుకోండి, నేనేం చెప్తాను? నాకు తెలిసినంతవరకు చెప్తాను. నాకు 2011 నుంచి పరిచయం కాబట్టి అంతవరకే నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు హానుక్ అన్నని చెప్పమన్నారు అనుకోండి, ఆయనకు తెలిసినంతవరకు ఆయన చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని క్రిస్టిని అడిగారు అనుకోండి, అతను తెలిసినంతవరకు అతను చెప్తాడు. వాళ్ళ భార్యని అడిగారు అతను. ఇప్పుడు ఆయన గురించి పూర్తిగా చెప్పగలిగిన ఎవరు? ఈయన ప్రేమ గురించి చెప్పగలిగిన, నిజమైన ప్రేమ గురించి చెప్పగలిగింది ఎవరు? వాళ్ళ కుమారుడు మాత్రమే తెలుసు. మా నాన్న ఏంది అనేది ఎవరికి తెలుస్తుంది? మా అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది నేను ఎంత ప్రేమ చూపిస్తాననేది. సో ఇప్పుడు సతీష్ అన్నకి 2 పిల్లలు కదా, 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక పెద్ద అబ్బాయికి చూపించిన ప్రేమ చిన్న అబ్బాయికి చూపించిన ప్రేమకు తక్కువ చేసి చూపిస్తాడా? యేసుక్రీస్తుకి ఎంతైతే ప్రేమ చూపించాడో అంతే ప్రేమ మనకి కూడా చూపించాడు. ఎందుకు మనం దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే, మనం ఆయన కుమారులం కాబట్టి. మనం సేవకులం కాదు, బానిసలం కాదు, మనం ఆయన కుమారులం కాబట్టి ఆయన అంత ప్రేమ మనం చూపిస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తుని పంపించి ఏం చూపిస్తున్నాడు అంటే, ఆయన చెప్తున్నాడు, మీరెవ్వరు నా తండ్రిని చూడలేదు, మీరెవ్వరికి నా తండ్రి ఎవరు తెలీదు, నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి. ఒకళ్ళు అడుగుతారు, నేను తండ్రిని చూడవచ్చు అంటే, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నువ్వు నన్ను చూసావంటే దేవుడిని చూసినట్టే అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చి శిలువలో చనిపోయి ఏం చూపిస్తున్నాడు అంటే, తండ్రి మిమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నాడు, నా తండ్రి మీ మీద కోపంగా లేడు. ఆ తప్పిపోయిన కుమారుడు అయితే ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుడు కోసం ఏ విధంగా అయితే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడో, అదే విధంగా తండ్రి మీకోసం ఎదురు చూస్తున్నాడు. అందరూ ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయాడు 6 మాటలు చెప్పారు, కానీ ఆ సినారియోలో తండ్రి ఏం చేస్తున్నాడు? ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మనం మార్నింగ్ పాట పాడుతున్నాం. సో దేవుడు అడుగుతాడు, ఆదాముని అబ్రహాముని అడుగుతాడు, నీ కుమారుడిని చంపే అంటాడు, నాకు బలియమంటాడు. బలియమని అడిగినప్పుడు 100 సంవత్సరాలు వెయిట్ చేసి ఆయన పుట్టక ఒక కుమారుడు పుడితే ఏమడుగుతున్నాడు? చంపేయమంటున్నాడు. ఓకేనా? వెళ్ళాడు. ఇస్సాకు విధేయుడే. ఓకే, అబ్రహాం చెప్పాడు కాబట్టి విధేయతకు ఒప్పుకున్నాడు. కానీ ఆడికి వచ్చేసరికి ఏమైపోయింది? ఎవరికి ఎక్కువ పెయిన్ ఉంటుంది? చనిపోయే వ్యక్తిగా, 100 సంవత్సరాలకు ఏకైక పుట్టిన వ్యక్తిగా ఎవరికి ఎక్కువ పెయిన్ ఉంటుంది? తండ్రికి ఉంటుందా, కుమారుడికి ఉంటుందా? కుమారుడు విధేయుడై చనిపోవడానికి రెడీ అయిపోయాడు, కానీ ఎవరికి ఎక్కువ పెయిన్ ఉంటుంది? యేసుక్రీస్తు చనిపోతున్నాడు, కానీ అంతకంటే మించిన బాధ ఎవరికి ఉంటుంది?
ఆయన అడుగుతున్నాడు, యేసుక్రీస్తు చేసిన ఒకే ఒక పాపం ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. అప్పటి వరకు తండ్రి 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 అయిన ఆయన మన పాపాలన్నింటినీ ఆయన మీద వేసుకున్న తర్వాత ఆయన్ని తండ్రిలుగా చూడలేకపోయాడు ఆయన. యేసుక్రీస్తు చేసింది ఏంటంటే నా దేవా అంటున్నాడు అక్కడ. కానీ తండ్రి యేసుక్రీస్తు ఏమనుకుంటున్నాడంటే, తండ్రి నన్ను చేయి విడిచాడేమో అనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు చేయి విడవల. దేవుడు మనల్ని ఎప్పుడు చేయి విడవల. పాపం చేసిన తర్వాత దేవుని ప్రేమ మారలేదు, కానీ ఆదాం మనసు మారింది. ఆదాం ఉద్దేశమే మారింది, కానీ దేవుని ప్రేమ మారల. దేవుడిని దగ్గరికి రావద్దన్నాడు, కానీ దేవుడే దగ్గరికి వస్తున్నాడు. కానీ ఎవరు వద్దన్నారు? మనమే రావద్దని చెప్పాం. సో ఈ సమాప్తమైన దాంట్లో ఏం చేశాడంటే, మన దరిద్రాన్ని, మన వ్యసనాన్ని, మన రోగాలన్నిటిని ఏం చేశాడు ఆయన? ఆ సెలువులో ఆయన భరించేసి సమాప్తమని చెప్పేసి దేవునికి నీ చిత్తాన్ని నెరవేర్చాను అని చెప్పేసి ఏం చెప్తున్నాడు? తండ్రికి ఇప్పుడు సతీష్ అన్న వాళ్ళ కుమారుని క్షమించడానికి, రెండో కుమారుడు తప్పు చేశాడు అని క్షమించడానికి పెద్ద కుమారుని శిక్షించడం అవసరమా? లేదు. పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రి నిన్ను ఇంత ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి చిన్న కుమారుడు చూపిస్తున్నాడు. ఆ ప్రేమని కుమారుడు చూపిస్తున్నాడు, తండ్రి ప్రేమని. తండ్రికి రక్తం అవసరంలా, యేసుక్రీస్తు చనిపోవడం అవసరంలా. నా ప్రేమ ఇది అని యేసుక్రీస్తు ద్వారా తండ్రి చూపించాడు. ఆ తండ్రి ప్రేమను ఎప్పుడు కూడా ఈ బైబిల్ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. తండ్రి యేసుక్రీస్తుని శిక్షించాల, ఆయన ప్రేమను చూపించాడు అంతే. సో ఈ ప్రేమ ద్వారా మనం ఏదైతే మనం దేవుని దగ్గర నుంచి ఇన్ని ఉన్నాయి కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే, తండ్రి మనం ప్రేమిస్తున్నాడు అనే ఒక విషయాన్ని మనం నమ్మలేకపోవటం వల్లనే మనం ఎంత కష్టాలున్నా కూడా ఈ తండ్రి నన్ను ప్రేమిస్తాడు అన్న విషయాన్ని మీరు ఎంతగా ఏ గొప్ప సేవకుడైనా మీరు గమనించండి, తండ్రి నన్ను ప్రేమిస్తాడు అన్న విషయాన్ని ఆయన ఎంతగా ఆయనలో ఇన్బిల్డ్ చేసుకుంటాడో అన్ని అద్భుతాలు చేయగలుగుతాడు. అందుకని యేసుక్రీస్తు చెప్తాడు, మీరు నా నామమును విశ్వసిస్తే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంటారు. ఎందుకంటే యేసుక్రీస్తుకి ఏదైతే ఆత్మ ఇచ్చాడో తండ్రి, అదే ఆత్మ కొదువ లేకుండా మీకు నాకు ఇచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.